డ్వాక్రా సంఘాల మహిళలకు నమ్మకస్తుడిగా ఉంటూ బ్యాంక్ కరస్పాండెంట్ ఒకరు 31 లక్షల పైగా సొమ్ము కాజేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం ప్రసన్నాయపేట గ్రామంలో వెలుగు చూసింది. డ్వాక్రా సంఘాల మహిళలు వెలుగు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ప్రసన్నాయపేటకు చెందిన కృష్ణారెడ్డి కనుమొక్కల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ శాఖలో బీసీగా పనిచేస్తున్నారు. గ్రామంలో డ్వాక్రా సంఘాల మహిళలు తాము తీసుకున్న రుణాలకు చెల్లించే నెలవారీ సొమ్మును కృష్ణారెడ్డికి అందజేసేవారు. నగదు తీసుకుని పుస్తకంలో నమోదు చేసుకునేవాడు. దానికి రసీదు ఒక నెల ఇస్తే మరొక నెల ఇచ్చేవాడు కాదు. ఒత్తిడి తెస్తే ఏవో సాకులు చెప్పి దాటవేసేవాడు. వెలుగు సీసీ రమేష్ డ్వాక్రా సంఘాల రుణాలు వాయిదా చెల్లింపులకు పరిశీలించారు. సభ్యులు చెల్లించామని చెబుతున్నా నగదుకు వాస్తవ రుణ నిల్వకు చాలా వ్యత్యాసం ఉండడంతో పరిస్థితిని వారికి వివరించారు. వారు బ్యాంకుకి వెళ్లి నగదు చెల్లింపై ఆరా తీయగా వివరాలను అధికారులు అందించారు. దీనిపై కృష్ణారెడ్డిని అడిగేందుకు మహిళలు అతని ఇంటి వద్దకు వెళ్లగా అందుబాటులో లేడు. దీంతో అతనే మోసానికి పడపడినట్టు నిర్ధారించుకున్నారు. బ్యాంక్ రీజనల్ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టగా 2 ఏళ్ల నుంచి 31 లక్షల రూపాయల పైగా మోసం జరిగినట్టు గుర్తించారు. వీటిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని విచారణ అధికారులు తెలిపారు. మోసం విషయం వెలుగులోకి రావడంతో కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.